ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకుందాం. చికెన్ టమాటా కర్రీ అనమాట. అంటే కొంచెం గ్రేవీగా అనమాట. పులుసు పోసుకోకుండా టమాటా వేసి కొంచెం గ్రేవీ వచ్చే విధంగా చేసుకుందాం. ఇది వచ్చేసి కేజీ చికెన్లోకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అనమాట, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం ఫ్లేవర్ కోసం నేను పుదీనా వేస్తాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో కేజీ చికెన్కి ఒక పావు కేజీకి కొంచెం ఎక్కువ అనమాట టమాటాలు వేస్తుంది అనమాట. తయారీ విధానం ఎలాగో చూడండి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఇందులో ఈ చికెన్ వేసేసుకుందాం. ఫస్ట్ చికెన్ బాయిల్ అయిన తర్వాత మిగతావన్నీ వేసుకుందాం. మేము చేసే ప్రాసెస్ చెప్తున్నామండి. ఇప్పటికి రెండు స్పూన్లు వచ్చేసి కల్లుప్పు కేజీకి సరిపోకపోతే మనం తర్వాత చూసి వేసుకుందాం. టేస్ట్కి తగ్గట్టుగా మనం ఉప్పు అనేది వేసుకోవాలన్నమాట. ఒక స్పూను, అలాగే ఒక స్పూన్ పసుపు అనేది వేసుకుందాం. ఈ చికెన్ నుంచి వాటర్ అన్నీ వచ్చేసి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఆయిల్ పోసుకుందాం. నెక్స్ట్ వాటర్ అన్నీ దగ్గర పడ్డాయండి, చికెన్ వాటరు. ఇప్పుడు పచ్చిమిర్చి వేసాను, అలాగే ఆనియన్స్ కూడా వేసాను. ఇవన్నీ కూడా మళ్ళీ కొంచెం వేగిన తర్వాత ఆయిల్ పోస్తాను. ఈ పచ్చి వాసన అంతా పోయిన దాకా వేగిన తర్వాత ఆయిల్ పోస్తాను. పచ్చిమిరపకాయ కూడా వేగింది. ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నాను. ఒక 100 గ్రాములు సుమారు ఆయిల్ పోసుకుంటున్నా. ఫ్రై కదా, కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ పోసుకున్నాక ఈ చికెన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మళ్ళీ వేపుకోవాలి. వేపుకున్న తర్వాత టమాటా వేసుకుందాము. ఈ ఆయిల్ అంతా పచ్చివాసన పోవాలి. చికెన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట. చూడండి, చికెన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకున్నాను. ఇలా బాగా కుక్ చేసుకున్న తర్వాత టమాటా వేసుకోవాలి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా వేసుకుందాం. కొంచెం గ్రేవీగా కావాలి అని అంటే కొంచెం ఎక్కువ టమాటాలు వేసుకోవాలి. ఒకసారి కలిపి ఇవంతా కూడా మగ్గి ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఓకే, ఒకసారి కలిపేసేసి పెట్టుకొని టమాటా మెత్తబడి ఈ ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు వేపుకుందాం. చూడండి, టమాటా కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఒకసారి కలుపుకొని కూరకు సరిపడా కారం, అంటే ఎవరు వాళ్ళ తినేదాన్ని బట్టి కారం వేసుకుంటారు. మేము వచ్చేసి ఒక 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాం. ఫ్రై కాబట్టి పులుసు అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. కానీ కారం వేసిన వెంటనే నేను కరివేపాకు వేస్తాను, మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేస్తున్నాను. పచ్చివాసన పోయే వరకు వేయగలరు కాబట్టి ఒక 2 స్పూన్లు వేస్తున్నాను, ఫ్రై కాబట్టి. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత పచ్చివాసన పోయిందాక వేగాలి. వేగిన తర్వాత మనం కొంచెం కొత్తిమీరను పుదీనా వేసుకుందాం, ఫ్లేవర్ బాగుంటుంది. ఫైనల్ టచ్ అలా చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర, అలాగే కొంచెం 2 రెబ్బలు పుదీనా వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫైనల్గా. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో.
మీకు కానీ మా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చాలా మర్చిపోయానండి, అందుకే లాస్ట్లో వేస్తున్నాను. లైట్గా వేసాను గరం మసాలా.